కానీ నేను కలపలేదు కదా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ కొంచెం గమనించండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎర్రర్ జరిగింది కాబట్టి ఆ ఫ్లవర్స్ ని మాత్రం ఎవరు ముట్టుకోవద్దు. ఎందుకు ఎందుకు తినకూడదు? ఇప్పుడు సమస్య ఏంటి? ఇది తింటే ఏమవుతుంది? ఆల్రెడీ నా కూతురు ఒకసారి తినేసింది. ఏమవుతుందో చెప్పండి. చాక్లెట్ మిల్క్ లో ఏ ప్రాబ్లమ్ లేదుగా, చెప్పండి. వీడేంటి ఇలా దయచేసి అంటున్నాడు? నన్ను క్షమించండి. మనం మీకు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియలేదు. ఈ చాక్లెట్స్ లో ఎవరో పాయిజన్ కలిపారు. పాయిజనా? పాయిజనా? నేను కాదు, అంటే ఇంకెవరు కలిపారు. నాకు నా డబ్బు కావాలి, నాకు కాంపెన్సేషన్ కావాలి. నేను రివెంజ్ తీసుకుంటాను. చంపేయండి. వదలొద్దు. వాడిని చంపేయండి. వద్దు. కొట్టండి. కుతూహలం వదిలేయండి. నువ్వు చేస్తున్న పనికి నేను వేస్తున్న శిక్ష ఇది, నా కూతురు కోసం. ఇదే నేను కోరుకుంది. ఓంకా చాక్లెట్ షాప్ అగ్నికి ఆహుతయ్యింది. నేను ఇది అర్థం చేసుకోలేకపోతున్నా. ఏంటి? అసలేం జరిగింది? నీకు ఇంకా అర్థం కాలేదా? చాక్లెట్ బిజినెస్ మొదలు పెడితే ఇలాగే జరుగుతుంది. దిగులు పడకు వెళ్ళి మనం రీబిల్డ్ చేద్దాం. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక పోరాడేం ప్రయోజనం? ఏది పని చేయలేదు. ఏమంటున్నావు? తను వస్తానని నాకు మాట ఇచ్చింది, కానీ రాలేదు. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? నేను నమ్మాను, కానీ అంతా ఒక కాలే. అలా అనకు వెళ్ళి, ఇంకెప్పుడు అలా అనకు. కమాన్ నూడల్, నాకు తెలిసి మిస్టర్ వంక ఇప్పుడు ఏకాంతంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మంచి విషయాలన్నీ కలలతోటే ప్రారంభం అవుతాయి. కాబట్టి నీ కలని జాగ్రత్తగా ఉంచుకో. ఈ లోకానికి మనం చాక్లెట్ని షేర్ చేయాలి. అప్పుడు నేను నీతో పాటే ఉంటాను. ఇక్కడ జరిగిన దాని గురించి మేము కూడా విన్నాం. చాలా సంకటంగా ఉంది. ఇదంతటికి మీరే కారణమా? మేము ఓహో లేదు, మేమేది అలా చేయడం లేదు. స్క్రబ్ ఇట్ ఉంది కదా, మేమే తనని ఎంకరేజ్ చేస్తున్నాం. తనే అంతా చేసింది. మీ క్రియేషన్ చాలా వాళ్ళకి విషయాన్ని ఇచ్చి మేమేం చేయమని చెప్పాం. అవును, థ్యాంక్ యూ జెరాల్డ్. యూఆర్ వెల్కమ్. అంటే నన్ను విసిగించడానికే మళ్ళీ వచ్చారా? నాకేమీ వద్దు. నేను ఇటువంటి విషయాల కోసం